మీ పేరన్నా? నా పేరు అనంత్ విజేందర్. అంటే ఏరియా అన్న ఇది? ఇది ఎస్విఆర్ హిల్స్. ఈసారి ఈ ఏరియాలో ఏ పార్టీ గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ అన్నది ఇంపార్టెంట్ కాదన్న. ఆ, ఇప్పుడు నేను నమ్మి నీకు ఓటేసిన అనుకో, నీ స్వార్థం కొరకు నీవు పోయి ఇంకో పార్టీలో చేరుతున్నావు గెలిచిన తర్వాత. మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు పబ్లిక్ను. ఉమ్, ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ అని వేసినాం అనుకో, వాళ్ళు ఉంటారన్నది గ్యారెంటీ లేదు. లేకపోయి ఇంకో పార్టీలో కూర్చోంటారు. టీఆర్ఎస్కి వేస్తే వాళ్ళు ఉంటారన్నది గ్యారెంటీ లేదు. వాళ్ళందరూ పోయి కాంగ్రెస్లో కలిసి అసలు ఎవరిని నమ్మాలి జనం? అప్పటి పూర్తికి వాళ్ళు ఏదో మాయ మాటలు చెప్తా ఉన్నారు. గద్దె నెక్కంగా ఎవరిని పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఈ ఏరియాలో మేము దాదాపుగా 82లో వచ్చినాం. 82 నుంచి గుడిసెలు వేసుకొని ఉన్నాం ఈ ఏరియాలో. ఇది జనార్దన్ రెడ్డి పీరియడ్లా చేసినటువంటి పనే ఉన్నది ఇప్పటి వరకు. అప్పుడు సిఎల్పి నేతగా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి చేసినప్పుడే ఏరియా అంతా డెవలప్ అయింది. అక్కడ నుంచి ఎక్కడ వేసింది అక్కడనే ఉన్నది. ఇప్పుడు ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు అక్కడ ఒకటి దళిత స్టడీ సెంటర్ అని కట్టారు. కొన్ని కోట్లతో కట్టింది ఇక్కడ గుంతల ఇందిరాగాంధీ బొమ్మ పక్కన రైట్ సైడ్లో. అది కట్టి అలానే పెట్టి ఇంతవరకు దానికి ఇనాగ్రేషన్ లేదు, ఓపెనింగ్ లేదు, ఏం లేదు. దానికి పబ్లిక్ ధనం వృధా చేసి దానికి కట్టి పెట్టినందుకు ఎందుకు ఓపెన్ చేయలేదన్నా? ఎందుకు చేయలేదు మాకేం తెలిసి ఉంటుంది అన్నది. మీరు అడగలేదా మీ నాయకులు? ప్రజాపాలకులు వాళ్ళకి తెలిసి ఉండాలి. కోట్లు ప్రజాధనం పెట్టి కట్టిరాడ. కట్టినప్పుడు దానికి చేస్తే ఎవరన్నా విద్యా నిధులు ఇవన్నీ గరీబ్ పిల్లలు ఏదన్నా చదువుకుంటారు కదా, దళితులని పేరు పెట్టిరు దళిత స్టడీ సెంటర్ అని చెప్పేసి. ఇప్పుడు దానికి పట్టించుకొని వాడే లేదు. కట్టిరు పెట్టిరు అట్లనే. దాని మీద పెట్టిన డబ్బులన్నీ అట్లనే నిలిచి ఉన్నాయి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేదంటాడు. దానికి ఏదైనా పెట్టి మార్గం చూడాలి కదా. మరి కంప్లీట్ చేస్తే ఎవరెవరు చదువుకుంటారు కదా, ఎవరెవరు చదువుకుంటారు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరికి నర్సరీకి 26,000 27,000 ఫీజు ఉన్నది ఒక్కొక్కరికి. ఇద్దరు పిల్లలు అంటే 50,000 చిల్లర. 4 రోజులు పని నడుస్తాయి, 4 రోజులు పని నడవయి. ఇలాంటి ఎవడు పట్టించుకోడు. ఎక్కడ పిల్లలకు ఆడదామంటే ఒక చిన్న గ్రౌండ్ దొరకదు ఈ ఏరియాలో. ఆ గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఆ స్టడీ సెంటర్ అదొకటి కట్టిండు, ఆ రిజర్వర్ కట్టిండు. తర్వాత ఇప్పుడు ఈ గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్ ఖాళీ ప్లేస్ అదంతా ఆపాడు. లేకపోతే ఏడో ఒక గదం జాగా ఖాళీగా ఉండకూరి అన్ని కబ్జాలు అయిపోతుండే. ఉన్నంత మటుకు చేసిండు ఆయన కూడా, కొన్ని పనులు మంచిగానే చేసిండు. సో మేమే అనేది ఏమంటే మా అభిప్రాయము, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎన్నుకోవాలి, మంచి చదువుకున్న. ఏ వ్యక్తి వస్తే మీకు ఈ పనులు జరుగుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడన్నా ఇప్పుడు కాంగ్రెసా, బీజేపీయా, టీఆర్ఎస్? నేను ఎవరికి ప్రత్యేకంగా కాదు, నా అభిప్రాయము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఫ్రీ బస్సులని పెట్టాడు. నేను మా భార్య మా పిల్లలు ఇటు ఉంటాం. మా ఊరు జహీరాబాద్. సంవత్సరానికి ఒకసారి ఊరు వెళ్తాం మేము. ఆ ఫ్రీ బస్తో మాకేం అవసరము? టికెట్లు కూడా రేట్లు పెంచారు కదా. మళ్ళీ ఇప్పుడు రేట్లు పెంచేసి అది ఆడవాళ్ళకనే పెట్టిండు ఫ్రీ బస్ అని. ఫ్రీ బస్ అని పెట్టినప్పుడు మేము సంవత్సరానికి ఒకసారి ఊరు వెళ్ళాం. మాకేం అవసరం దాంతో? దాని భర్తను కూడా మా మీద పడుతుంది కదా. నువ్వు సరే పెట్టినావు. ఇప్పుడు ఇది ఇసుగూడ ఇది రేమంత్ డివిజన్కి వస్తుంది. ఇది ఎస్విఆర్ హిల్స్ అంటే ఇక్కడ అందరూ దాదాపుగా మహిళలు కానీ కార్మికులు కానీ లేబర్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కార్మిక నగర్ రేవంత్ నగర్కి కార్మిక నగర్ వరకు వెళ్ళాలన్నా ఆటో ఎక్కాలి 20 రూపీస్. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ గడ్డ ఎక్కాలన్నా మళ్ళీ 20 రూపీస్. అక్కడ పెద్దమ్మ గుడి దిక్కు పని చేసుకుంటూ అయితే ఇక్కడ నుంచి 20 రూపాయలు పెట్టి ఆడికి పోవాలి పెద్దమ్మ గుడి కాడికి. మరి బస్సు ఎవరికి ఉపయోగం ఉన్నది? ఈ డివిజన్లో బస్సుతో ఏమైనా పని ఉన్నదా? రోజు పొద్దున లేచి అందరూ ఆటోలలో పనులకు పరిగెత్తుతూ ఉన్నారు. పెద్దమ్మ గుడికి పోవాలన్నా లేవు, మాదాపూర్ పోవాలన్నా లేవు. ఇక్కడ నుంచి ఆడదాకా 20 పోరుకి రానికంటే 40 రూపాయలు కార్మిక నగర్ అవుతాయి. పెద్దమ్మ గుడికి 20 అంటే 40 రూపాయలు ఆడదాకా అవుతాయి. మరి సంవత్సరానికి ఒకసారి మేము ఊరికి పోతాం. మాకేం అవసరం బస్సు? ఆడోలే ఓట్లు వేసిర్రు పోనీ అట్లా. కానీ సూపర్ 6 పెట్టారు అనగా, ఎంతవరకు సూపర్ 6 పెట్టిర్రు. ఉన్నది నా బండి కాడు ఉన్నది చూపి అలా చూపిండి అన్న. ఏందన్నది? ఏందది? టీఆర్ఎస్ వాళ్ళది ఇచ్చినటువంటి కార్డ్ అన్నట్టు. ఓకే, సూపర్ 6. సూపర్ 6 కార్డ్ ఇది, బాకీ కార్డ్. ఓకే, ఇప్పుడు ఎవరికేం ప్రత్యేకంగా మనం చేయడం లేదు. కానీ రైతు భరోసా, నిరుద్యోగులకు 2 లక్షలు, తర్వాత విద్యార్థులకు స్కూటీ, తర్వాత విద్యా భరోసా కార్డు, తర్వాత మహిళలకు 2,500,
వృద్ధులకు పెన్షన్, అవ్వ తాతకు పెన్షను, వికలాంగులకు పెన్షను, తర్వాత షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం. ఇట్లా ఒకటన్నా వచ్చిందన్న? దీంట్లో ఏం వచ్చిందన్న? ఒక్కటి రాలేదు. ఆ బస్సు ఒకటి పెట్టిన కానీ అది అట్టర్ ఫ్లాప్, అది ఫెయిల్. అది మహిళలు కొట్టుకొని సస్తా ఉన్నారు. మామూలుగా ఈ సిటీలో ఉండి ఉద్యోగాలు చేసుకునేటోళ్ళకి ఉపయోగం ఉన్నది తప్ప ఇప్పుడు ఈ స్లమ్ ఏరియాలో ఇప్పుడు మా ఏరియాకి అయితే బస్సే రాదు. ఎందుకే ఈ ఏరియాకు ఉన్న ఫ్రీ బస్సు ఉన్నది కదా, మరి పొద్దున 8 గంటలకు 8:30కు ఒకటి బస్సు వేస్తే పబ్లిక్ ఎంతోమంది ఇప్పుడు ఇక్కడ ఇసు కూడా పోయేటోళ్ళు పోతారు కదా, వాళ్ళకి 20 అంటే 40 రూపాయలు దక్కుతాయి కదా. అలా బస్సు పెట్టేసి ఇప్పుడు ఆటోలు ఉన్నాయి. జర చదువుకొని మనకి జర చదువు వచ్చి ఓలను ఉబేరును ర్యాపిడోను నడిపించుకుంటాడు. వాడు ఏదో కొంచెం చేసుకుంటుండే ఆడికి. మరి చదువు రానివాడు ఏం చేయాలి? వాడు అడ్డ మీద కూర్చుంటున్నాడు, వాడు ఆటో పెట్టుకొని ఆ రోడ్డు మీద కూర్చుంటున్నాడు. వానికి చదువు రాదు కానీ వాడు ఆటో డ్రైవర్ ఇప్పుడు 20-30 ఏళ్ళ నుంచి వాడు తిరిగి దినమంతా కొడితే 200-300 కూడా ఇంటికి తెస్తలేడు. మెయిన్ ఇప్పుడు తెలంగాణ సాధించుకున్న దేనికన్నా ఇప్పుడు ఏ పార్టీ అన్నది ఇంపార్టెంట్ కాదు. తెలంగాణ సాధించుకున్నది ఏమది? తెలంగాణకు నిధులు మంచి కోరుకునేది ఏమది? విద్యా వైద్యం. రాజ్యాంగంలో ఉన్నటువంటిది విద్యా వైద్యం కల్పించాలి అని ఉన్నది. ఆ విద్యా వైద్యం ఎక్కడ కల్పిస్తున్నారు? నా కేసీఆర్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు బస్తీ దవాఖానాన్ని పెట్టిండు, చిన్నవి. చాలా సేఫ్టీ ఉన్నది, చిన్నవే. కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్కు చిన్నగా పోయినా కూడా ఒక పిల్లల్ని తీసుకొని పోయినా 700 నుంచి 1000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఆ బస్తీ దవాఖానాన్ని పెట్టిండు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు రన్ చేస్తూ ఉన్నది. ఏమన్నా పబ్లిక్ ఉపయోగపడే పనులు చేయాలి. ఊరికే గప్పలకు పోయి నేను ఇది చేస్తా అది చేస్తాను అప్పుడు తెలియదా? బడ్జెట్ ఉంది లేని అప్పుడు తెలియదా? హైదరాబాద్ ఇంత అభివృద్ధిలో ఉంది కదా, అయినా కూడా బడ్జెట్ లేదంటున్నారు. ఎలా అంటే ఏపీతో పోల్చుకుంటే ఇది వీళ్ళు అభివృద్ధి చేసింది ఏమున్నదన్న? ఇప్పుడు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ వేసిండు 94-95 టైంలో. చంద్రబాబు నాయుడు ఆయన వేసిన తర్వాత అక్కడ మొత్తం ఏమైందంటే ఆ ఏరియా డెవలప్ అయిపోయింది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, కోకాపేట, తర్వాత మణికొండ, మజీద్ బండ, కొండాపూర్, ఆ ఏరియా డెవలప్ అయింది. ఆ సిటీలోకి పోదాంపా, సిటీలో చూడు ఎక్కడున్నది అక్కడనే ఉన్నది, ఏం లేదు. ఆ వెనకడికి వాళ్ళు ఏదో పుణ్యాత్ములు అప్పట్లో ముస్లింలైనా ఎవరైనా వాళ్ళు అప్పుడు పరిపాలించిన వాళ్ళు బెటర్. వాళ్ళు కూలి కుతుబ్ షాహీ చార్మినార్ కట్టిండు, ఆ గోల్కొండలు కట్టిర్రు, సాలార్జంగ్ మ్యూజియంలు అప్పుడు కట్టినవి. మరి వీళ్ళు ఇప్పుడు చేసినవి ఏమది? వీళ్ళకు ఉచితంగా అనేటటువంటిది నా దృష్టిలో ఉచితం అనేటటువంటిది ఇవ్వకూడదు ఎవరికి కూడా. శ్రీలంక చూడొచ్చా? ఇవ్వద్దు. నువ్వు ఒక 50 రూపాయలు టికెట్ పెట్టితే 40 రూపాయలు చేయి తగ్గియు, కానీ ఉచితంగా ఎవరు ఇవ్వమన్నారు నీకు? అది ఏమంటే ఉచితం కదంటే కుండలు పెట్టి బిందెలు తీసే రకం. మా మోటు భాష తెలంగాణ భాషలో ఏమంటారంటే కుండలు పెట్టి బిందెలు తెగే రకం అంటాం. ఉచితంగా నేర చూసి వీళ్ళు చేసేది ఒకటి, గెలిచే వరకు ఒక ఎత్తు చేస్తారు, ఆ తర్వాత ఇంకొకటి ఎత్తు చేస్తారు. అంటే నేనేమంటే మంచి ఎడ్యుకేషన్ పర్సన్ గెలవాలి. పబ్లిక్ కూడా ఈ ఏరియా పబ్లిక్ నేనేం చెప్తున్నానంటే మంచి చదువుకున్న వాళ్ళకు చాలా మంది వ్యతిరేకం కోసం చాలా మంది నామినేషన్ వేశారు కదా, దానిపై మీరేమంటారు? ఒక 200 పైన నామినేషన్ వేశారు కదా. ఇప్పుడు 200 వేస్తారు, 300 వేస్తారు. నామినేషన్ ఒక 10,000 ఉందో ఎంత ఉందో నాకు తెలియదు. నేనైనా వేయచ్చు నామినేషన్. అది కాదు, లాస్ట్లో విత్డ్రా చేసుకుంటారు. లేకపోతే వానికి కొంచెం ఒక 200-300 మంది మెజార్టీ కనబడితే అరే నాయన నీకేం కావాలో చెప్పురా, నా దగ్గర రా, విత్డ్రా చేసుకుంటారు. అది మామూలే, నామినేషన్తో సంబంధం లేదు. నిన్న అక్కడ ఎక్కడో ఒక రైతులు అంటున్నారు, మేము మాకు రైతులకు అందరికి అన్యాయం చేసిరు కాబట్టి మేము హైదరాబాద్కి వచ్చి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో 300 నామినేషన్లు ఇస్తామంటారు. నిన్న రైతు ఎందుకు అంత వ్యతిరేకత అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కొన్ని విప్లవం ఉంటాయి. ఒక 10 ఇచ్చినాము 10 అంటే మనం ఒక 6 చేసినా 4 చేయలేదు అనుకోనికి వస్తుంది. ఏ గవర్నమెంట్ మీద సంపూర్ణంగా చేయదు. ఇప్పుడు కేసీఆర్ కూడా 3 ఎకరాలు ఇస్తానని ఇవ్వలేదు, కానీ మిగతా పనులన్నీ చేస్తూ వచ్చిండు ఆయన. తెలంగాణ సాధించుకున్నప్పుడు తెలంగాణ ఒక హై రేంజ్లో పరిగెత్తబట్టింది. రియల్ ఎస్టేట్ ఎక్కడి దగ్గర పండుకున్నది. రియల్ ఎస్టేట్ పండుకున్నప్పుడు ఇప్పుడు కార్మికులు, పొలంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, పెయింటర్ కానీ, కార్పెంటర్ కానీ వీళ్ళందరూ 52-53 రకాల కార్మికులు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీద ఆధారపడి ఉంటారు. రియల్ ఎస్టేట్ పండుకున్నప్పుడు పనులు జరిగినప్పుడు మన వాళ్ళకి జీవనోపాధి ఎక్కడిది? ఏదైనా జీవనోపాధి ఉండాలి కదా, ఆ జీవనోపాధి లేదు, ఏమీ లేదు.
ఈసారి జూబ్లీ ఎలక్షన్లో మీరు వ్యక్తిని చూసి ఓటేస్తారా లేదా పార్టీని చూసి ఓటేస్తారా? అన్న వ్యక్తి అని అంటే చూడన్న, ఇప్పుడు వ్యక్తి ఎవరి మనసులో ఏముంది, ఎవరు ఎట్లా ఉన్నది ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎన్ని అన్నా చెప్తారు ఇక్కడ. ఎట్లా అంటే మన తోడేలు గుణాలు ఆ ఒక స్వభావంతో వస్తారు ముంగడికి గెలిచే వరకు ఎవరైనా. ఆ తర్వాత మనం వేసిన ఓట్లతో తీసుకొని రేపటికి అన్నా గిట్లా అని దగ్గరికి పోతే మళ్ళీ రానియరు. మనం ఎవరన్నా కానీ మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. నవీన్ యాదవ్ గారు కొంచెం రౌడీ షీటర్ అని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు కదా, అది నిజమంటారా? అది విమర్శిస్తారు అన్నా కానీ నవీన్ యాదవ్ మీద రౌడీ సిస్టర్స్ లేదు. ఆయన ఎడ్యుకేషన్ పర్సన్, వాళ్ళ ఫాదర్కు ఆ పేరు వచ్చిందేమో కానీ ఫాదర్ది తండ్రికి రాదు కదా, తండ్రిది కొడుకుకు రాదు కదా. ఇప్పుడు కొడుకు లోపల మార్పు ఉండొచ్చు. ఆయన ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నాడు, చదువుకున్నాడు. ఆ 40-50 ఏళ్ళకు ఇప్పటికి తేడా ఉంది కదా, అన్ని చేంజ్ అవుతున్నాయి. ఆయన కూడా చేంజ్ అవుతుండొచ్చు. మాగుంటి సునీత గారికి సానుభూతి ఓట్లు పడతాయంటారా? ఇప్పుడు చూడండి, రెండు రకాలుగా ఉన్నది, రెండు టప్పు ఉంటాయి. ఎట్లానంటే మాగంటి సునీత గారికి ఉంటేనేమో ఆ యొక్క సానుభూతి పరంగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మిగతా వాళ్ళు కొంతమంది ఎట్లా ఆలోచించారంటే, ఇప్పుడు పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంటే ఏదైనా పనులు జరుగుతాయేమో అనే ఆలోచనతో కొంతమంది ఉంటారు. రెండుకి పోటీ అయితే ఉంది, నేనన్నట పోటీ అయితే ఉన్నది. ఫైనల్గా ఎవరు గెలుస్తారంటారు? ఫైనల్గా చూడన్నా ఈసారి చూసినట్లయితే కేసీఆర్ వచ్చే అవకాశమే ఎక్కువ కనబడుతున్నాయి మాకు. ఎందుకనంటే ఆయన ఎప్పుడు కూడా ఈ పార్టీలకు లేకపోతే పదవులకు ఆశించలేదు. ఎన్నోసార్లు రాజీనామా చేసిండు, ఎన్నోసార్లు గెలిచిండు, తీసుమార్కొని లెక్కలు నిలబడ్డాడు. రాజీనామా చేసిండు, మళ్ళీ గెలిచిండు, రాజీనామా చేసి ఆ యొక్క షిప్పింగ్ దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో నావిక దాని మీద ఏదో పదవి ఇచ్చి దాన్ని కూడా త్యాగం చేసి వచ్చి ఆయన యుద్ధంలో పాల్గొన్నాడు. ఆయన ఎట్లానంటే ఒక మాట అంటే మాట లేకుండా మనిషి. ఆయన ఉన్న క్యాడర్ ఏమైందంటే కొంచెము ఆయన వాళ్ళను పర్యవేక్షణ చేయకనో ఎట్లనో ఆయన నమ్మేండు. కింది వాళ్ళు సరిగా పని చేస్తున్నారా లేదా అని ఆయన ఒక వేళ విచారించి చూసి ఎప్పటికప్పుడు తెలుసుకొని ఉంటే ఆ రకంగా జరిగేది కాదు. సో చివరిగా మేము ఏమంటున్నామనంటే ఒక తెలంగాణ డెవలప్ కావాలి, తెలంగాణ సమాజం, తెలంగాణ బస్తీలు డెవలప్ అయితేనే సమాజం డెవలప్ అవుతుంది. ఓన్లీ హైదరాబాద్ డెవలప్ అయినంత మాత్రాన మనకు తెలంగాణ పై స్థానంలో వెళ్ళదు. కింది స్థాయిలో నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి డెవలప్ కావాలంటే యువతకు ఉద్యోగాలు చూపించండి, వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ పరంగా చూడండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడ చూసినా వెనుకబడే ఉన్నారు. ఎందుకు? దానికి విద్య మీద ఎందుకు పెట్టారు, చదువు మీద ఎందుకు పెట్టారు డబ్బు? మిగతా వాటి మీద పెడతారు. నువ్వు ఫ్రీ బస్సుల మీద పెట్టేది బదులు ఒక విద్య మీద పెట్టు, ఎడ్యుకేషన్ మీద పెట్టు. ఏరియాలో ఒక మంచి కాలేజీ కట్టు, డివిజన్కి ఒకటి మంచి కాలేజీ కట్టు. చాలామంది గరీబులు చదువుకొని ఉపయోగపడతారు కదా, రేపు దేశానికి ఉపయోగపడతారు. డబ్బులు లేక ఎంతోమంది వెనుకబడి ఉంటున్నారు ఈ రోజుల లోపల. వాళ్ళు మామూలుగా అటు ఇటు 10th క్లాస్ వరకు చదివి అవతల వాళ్ళకు చదివే స్తోమత లేక అదే ఇంటికాడ కూర్చొని ఏదో చిన్న పనులు చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉన్నాం. ఆ దేశం ఇంకా బాగుపడాలంటే, సమాజం బాగుపడాలంటే చదువు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో కూడా ఆ యొక్క చదువు గురించి కానీ, విద్య గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ చాలా విషయాలు ఉన్నాయి. వాటి జోలికి వెళ్ళరు. డిస్టిక్ ఒక ఉస్మానియా హాస్పిటల్ కట్టిరు. ఎవరు కట్టిరన్నా? కాంగ్రెస్ వాళ్ళు కట్టిరా, టీఆర్ఎస్ వాళ్ళు కట్టిర్రా? ఉస్మాన్ బాషా అని పేరు పెట్టిరు ఉస్మానియా హాస్పిటల్, అవునా? మరి వీళ్ళు కట్టింది ఏమది? ఇప్పుడు 50-60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ వాళ్ళు అయినా కట్టింది ఏమది? ఈ 10-12 ఏళ్ళ నుంచి మన కేసీఆర్వి కట్టింది ఏమో. పాతయే కదా. అలాంటివి ఎందుకు చేయరు? హైదరాబాద్ మీద ఒత్తిడి తగ్గుతుంది కదా. ఇప్పుడు డిస్టిక్ లెవెల్ ఒక పెద్ద హాస్పిటల్ కడితే అక్కడినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ మీద ఒత్తిడి పెరగది. అట్లా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఏది ఉచితము అనేటటువంటిది కాకుండా 10 రూపాయలు పెట్టేట 2 రూపాయలు తగ్గించి 8 రూపాయలు పెట్టు, 5 రూపాయలు పెట్టు, అది అందరికీ మంచిది. ఇప్పుడు నేను ఉచిత బస్సు ఇచ్చిన మా ఇంట్లో 10 ఓట్లు ఉంటాయన్న. మేము 4 అన్నదమ్ములము. ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? మెజార్టీ చూడన్నా
50,000 పైననే ఉంటుంది. బీఆర్ఎస్కి. 50,000 పైననే ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. 50,000 పైన ఉంటుంది అంటే మా అంచనా ప్రకారం.